Hello my dear friends, welcome to LTX classes. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ పర్టికులర్ వీడియోలో మీ అందరి కోసం నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ A to Z ఏదైతే మనకి ఇంపార్టెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ దానికంటే ముందుగా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ టైం కూడా తెలుసుకోవాలి. తర్వాత అప్లికేషన్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గురించి, హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ కూడా మనకి రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి దాదాపుగా 563 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే వచ్చింది. అంటే గతంతో పోలిస్తే ఒక 60 పోస్టులు ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు కంప్లీట్గా తెలుసుకోవాలి. ఎందుకు అంటే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు కొన్ని ఏరియాస్ దగ్గర వితౌట్ రిఫరింగ్ నోటిఫికేషన్ అప్లికేషన్లో మనం కొన్ని అంశాలు ఫిల్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ముందుగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం చూసుకోవాలి. సో అందులో భాగంగా ఇది డైరెక్ట్గా నేను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ PDF. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు చెప్పారు. ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఫిబ్రవరి 22న రావడం జరిగింది. అండ్ అప్లికేషన్ డేట్ కూడా, అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా 23rd ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మార్చి 14th వరకు, మార్చి 14 సాయంత్రం 5 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా, ఉంది అంటే ఓకే, లేదు అంటే నో అనేటువంటి ఆప్షన్ అక్కడ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ సార్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, మేము కూడా ఫిల్ చేసుకోవచ్చా? ఎస్, ఎవరైతే గతంలో నోటిఫికేషన్కి వచ్చినటువంటి సందర్భంలో, గతంలో ఎగ్జామ్ 2 సందర్భాల్లో జరిగింది కాబట్టి అప్పుడు ఫిల్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఫిల్ చేయాలి, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలి. వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటంటే గతంలో ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి ఏపీ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రత్యేకంగా సపరేట్గా మళ్ళీ ఫీజు పే చేయక్కర్లేదు. సో నో ఫీజ్ ఫర్ ప్రీవియస్ స్టూడెంట్స్ అనమాట, ఫర్ ప్రీవియస్ స్టూడెంట్స్. సో గతంలో ఎవరైతే ప్రిలిమ్స్కి అప్లై చేసి ఉన్నారో, సరే అప్లై చేసాము మేము ఎగ్జామ్ రాయలేదు, అయినా పర్వాలేదు మీరు ఫీ పే చేయక్కర్లేదు, అయినా సరే మీరు ఫీ పే చేయక్కర్లేదు అనమాట. సో ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా గతంలో అప్లికేషన్ ఫిల్ చేయడం మర్చిపోయిన వాళ్ళు కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకునే వాళ్ళు, గతంలో చేయకుండా ఇప్పుడు మొదటిసారిగా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సిందే. గతంలో ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే ఫీజు పే చేయక్కర్లేదు. నౌ ఈ యొక్క అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే మార్చి 23 నుంచి మార్చి 27 వరకు టైమింగ్స్తో పాటు మనకి పొందుపరచడం జరిగింది. అంటే కరెక్ట్గా ఒక 5 రోజుల పాటు అప్లికేషన్లో ఏమైనా తప్పులు మనం ఫిల్ చేసినట్టయితే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇచ్చారు. అందుకోసం మనం నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూడాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఏదో తప్పు చేసాము, ఆ తప్పు చేసిన తర్వాత అదే మైండ్తో మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేము. ఇలా ఒక ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకు ఉందని తెలిస్తే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. నా డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి జూన్ 9న ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు. సో జూన్ 9 ఎగ్జామ్ నిర్వహించబోతున్నారంటే జూన్ 2వ తారీఖు లేదా జూన్ 1వ తారీఖు మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు. అండ్ అప్లికేషన్స్ అనేవి కంపల్సరీగా ఆన్లైన్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎవ్రీ ఆస్పిరెంట్. తర్వాత ఎవరైతే అప్లికేషన్ కొత్తగా ఫస్ట్
టైం అప్లై చేస్తున్నారో, గతంలో అప్లై చేయకుండా ఇప్పుడు మొదటిసారిగా అప్లై చేస్తున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏంటంట, మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసినట్టయితే ఆ తర్వాత మీకు టీఎస్పీఎస్సీ ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా మీరు లాగిన్ అయితే అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఏపీపీఎస్సీలో కూడా మనం ఓటీపీఆర్ ఐడి అంటాం కదా, ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడి మనం కంప్లీట్ ఫిల్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓటీపీఆర్ ఆర్ ఓటీఆర్ అనేటువంటి ఫిల్ చేయకుండా అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం సాధ్యమైనటువంటి పని కాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఓటీఆర్ నెంబర్ అనేది, రిజిస్టర్డ్ ఓటీఆర్ నెంబర్ అనేది తప్పనిసరి. ఈ ఓటీఆర్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా సపరేట్గా వీడియో చేస్తాను. మీరు ఏమీ వరీ అవ్వక్కర్లేదు. ఒకవేళ సార్ గతంలో ఫిల్ చేశాము ఓటీఆర్ అండ్ ఇప్పుడు మాకు టీఎస్పీఎస్సీ ఐడి అనేది లేదు, సింపుల్గా మీ ఫోన్ నెంబర్ ద్వారా మీ ఓటీపీ తెచ్చుకొని మీరు గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఐడి కూడా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. సో ఎలాంటి వరీ అవ్వక్కర్లేదు. గతంలో ఫిల్ చేసినా సరే, ఇప్పుడు ఫిల్ చేయబోతున్నా సరే, నో నీడ్ టు వరీ. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. నౌ దోస్ హూ హ్యావ్ అప్లైడ్ ఎర్లియర్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్, ఎవరైతే గతంలో ఫిల్ చేస్తున్నారో అది క్యాన్సిల్ అయిందో, నీడ్ టు లాగిన్ అగైన్, రీఅప్లై చేయాలి, కొత్తగా అప్లై చేయాలి. కాకపోతే నీడ్ నాట్ టు పే ఎనీ ఫీజ్, ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో అయినా ఉండవచ్చు, లేదు అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా ఉండవచ్చు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే గతంలో ఖచ్చితంగా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఎయిదర్ ఆఫ్ ద ఆఫ్లైన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ టీఎస్పీఎస్సీ త్వరలో మనకి వెలువరించబోతుంది అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు ఒకవేళ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే మీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటారంటే ప్రిఫరెన్సెస్ సెంటర్స్ మనకి అప్లికేషన్లో ఉంటాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా సిబిటి అనుకోండి, సిబిటి అయితే మీరు ఏ ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకుంటారో అక్కడ 10 ఆప్షన్స్ ఉంటాయి. ఓఎంఆర్ అయితే ఏ ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకుంటారో ఇక్కడ ఒక 10 ఆప్షన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీరు చూసుకోవాలి. ఇది ఒకటి, ఇది అప్లికేషన్లో ఉంటుందన్నమాట, అందుకు ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి లేవు, కాకపోతే నార్మలైజేషన్ పద్ధతిలో మీకు ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది రాబోతుంది. సో ద కమిషన్ విల్ నార్మలైజ్ ద స్కోర్స్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సిబిటి టెస్ట్ విచ్ ఆర్ కండక్టెడ్ ఇన్ మల్టీ సెషన్స్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎనీ వేరియేషన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. మీరు ఎప్పుడైనా గమనించండి, గతంలో నెగిటివ్ మార్క్స్ లేకపోతే నార్మల్గానే కండక్ట్ చేసేవాళ్ళు, ఎంత మార్కులు వస్తే అంత. ఇప్పుడేంటి, నెగిటివ్ మార్కులు లేకపోవడం పక్కన పెడితే నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకంగా ఉండబోతుంది. సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ పద్ధతిలో తీసుకుంటారు. ఓఎంఆర్ అయితే నార్మలైజేషన్ పద్ధతి అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనం వరీ అవ్వక్కర్లేదు అనమాట. సో కంపల్సరీగా నార్మలైజేషన్ అనేది అంటే అర్థం ఏంటి, మీరు 70 క్వశ్చన్లు పెట్టారనుకోండి, 70లో 60 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, కానీ మీ యాక్యురసీ లెవెల్ బాగా ఉంది. సో ఓవరాల్గా నార్మలైజేషన్లో మంచి స్కోర్ వస్తుంది. ఈ నార్మలైజేషన్ అనే పద్ధతి ఎక్కువగా మనం రైల్వే ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. సో అదే పద్ధతి అనమాట. నౌ తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కదా టీఎస్పీఎస్సీ, ప్రిలిమ్స్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి, ప్రిలిమ్స్ టెస్ట్ ప్రిలిమ్స్ అనేటువంటిది రాయబోతున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం. సో మీకు అక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీడియం అడుగుతుందన్నమాట. ప్రిలిమినరీ టెస్ట్కి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తున్నటువంటి దానికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది. అంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో కూడా వస్తుంది. సో మీరు ఏది సెట్ చేసుకుంటే అట్లా వస్తుంది అనమాట మీ క్వశ్చన్ పేపర్. సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఉంటుంది. కాకపోతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా కాదండి. మెయిన్స్కి మీ యొక్క మీడియం ఆఫ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఉంటాయి. మీరు మొబైల్లో ఒకవేళ ఫిల్ చేస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది, ఎందుకంటే మీరు తెలుగు క్లిక్ చేయబోయి అది బై మిస్టేక్ ఉర్దూ క్లిక్ అయిందనుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్సర్ రైటింగ్ మొత్తం కూడా ఉర్దూలో రాయాలి. సో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోవాలంటే ముందుగా నోటిఫికేషన్ చూసి డెస్క్టాప్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గర కూర్చొని మరి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఫ్రెండ్స్ బాగా ఫిల్ చేసినటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ డీటెయిల్స్ సపోర్ట్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినా సరే నేను రిప్లై ఇస్తాను. నౌ June 9th మనకి ప్రిలిమ్స్ డేట్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి వరీ అవ్వక్కర్లేదు. June 9th ఈజ్ ఎగ్జామ్. నౌ కమింగ్ టు మెయిన్స్ అనేటువంటిది సెప్టెంబర్, అక్టోబర్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. నౌ ఎన్ని రకాల వ్యాకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎన్ని రకాల వ్యాకెన్సీస్ ఉన్నాయంటే దాదాపుగా ఒక
18 రకాల జాబ్స్ అనేటువంటివి 18 రకాల రోల్స్ అనేటువంటివి గ్రూప్ 1లో ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ మీరు గమనిస్తే టాప్ ప్రయారిటీ పోస్ట్ కోడ్ నెంబర్ 1. ఇక్కడ పోస్ట్ కోడ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఏ పోస్ట్ కోడ్కి ఈ క్వాలిఫికేషన్ మీకు ఉందా అని అడుగుతుంది, లేదా ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఈ పోస్ట్ కోడ్కి సంబంధించి మీకు ఉందా అని అడుగుతుంది. సో అది మీరు చూసుకోవాలి. తర్వాత డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసి 45 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీ జాబ్స్ అండి, డిఎస్పీ. సో 3 స్టార్ ర్యాంక్తో డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిపోతారు. సో 115 పోస్టులు. సో చెప్పాలి అంటే ఈ యొక్క పోలీస్ జాబ్స్ అనేటువంటివి గ్రూప్ 1 స్థాయి పోలీస్ జాబ్స్ అనేటువంటివి 150 ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 2, నెంబర్ 7 అండ్ నెంబర్ 9. సో నెంబర్ 7 చూడండి 5 పోస్టులు జైల్ సూపరింటెండెంట్. అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చేసి 30 పోస్టులు. సో 35 ఇది ఒక 115, 150 పోస్టులు పోలీస్ శాఖ నుంచి డిఎస్పీ స్థాయి ర్యాంకు పోస్టులు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ పంచాయతీ ఇవన్నీ కూడా తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ అంటాం. ఈ పర్టికులర్ సిటీఓ పోస్టులు కూడా 48 పోస్టులు ఉన్నాయండి. సో మీరు గమనిస్తే ఓవరాల్గా అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ మెజారిటీ ఆర్ డామినేట్ చేసినటువంటి పోస్టులు వచ్చేసి మనకి సో పోస్ట్ కోడ్ డిఎస్పీ స్థాయి ర్యాంకు మొత్తం 150 ప్లస్ ఎంపీడీఓ 140. సో ఓవరాల్గా 290 పోస్టులు అవుట్ ఆఫ్ 563, 300 పోస్టులు కేవలం 2 రకాల జాబ్సే ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. అండ్ ఏజ్ క్వాలిఫికేషన్, ఏజ్ మెజర్, ఈ యొక్క ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు. సో ఏజ్ క్రైటీరియా మినిమం సాధ్యమైనంత వరకు అందరికీ కూడా 21 ఇయర్స్ అబవ్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అక్కర్లేదన్నమాట. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. తర్వాత క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటివి రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఏంటంట అంటే ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఆర్ యూ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇండియా అని ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నో అని క్లిక్ చేశాను అనుకోండి మీరు ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరైనా అన్సౌండ్ మైండ్ ఇలాంటి ఈవెంట్ ఉంటే అవి కూడా వారికి అప్లికేషన్లో ఫిల్అప్ చేసుకునేటువంటి అవకాశం లేదనమాట. తర్వాత అదర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఉండాలి. ఎలాంటి పోలీస్ ఎఫ్ఐఆర్స్ మీ పేరు మీద రిజిస్టర్ అవ్వకూడదు, క్రిమినల్ చర్యలు ఉండకూడదు. ఇది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్కి, సూపరింటెండెంట్కి, సిటీఓ ఇలాంటి పోస్టులన్నిటికీ కూడా కామన్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అనగానే అర్థం ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట. కానీ కొన్ని పోస్టులకి ఉదాహరణకి పోస్ట్ కోడ్ నెంబర్ 4 ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఈ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అనేటువంటి జాబ్కి ఖచ్చితంగా మస్ట్ అన్నారంటే అది డ్యామ్ షూర్గా కంప్లీట్ అయి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, లేదా ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి ఫీల్డ్లో మీరు డిగ్రీ సంపాదించి ఉండాలి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది సార్ డిస్టెన్స్లో చదువుతుంటారు, డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ చేసామంటారు. ఎస్, డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా నో ప్రాబ్లం. కాకపోతే మీరు డిస్టెన్స్లో ఏ కాలేజ్లో అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ అనేటువంటిది అటు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, యూజీసీ కావచ్చు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏదో ఒకటి రికగ్నైజ్ చేసి ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ జైల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కొన్ని పోస్ట్ కోడ్కు మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. స్పెషలైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి. సో డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఇది కూడా నార్మల్ డిగ్రీ, కానీ కొన్ని పోస్టులకు మాత్రం స్పెషలైజ్డ్ డిగ్రీ అనేటువంటిది కూడా స్పెషలైజ్డ్. ఇక్కడ చూడొచ్చు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్, ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్ సర్వీసెస్. దీనికి మస్ట్ పొసెస్ కామన్ డిగ్రీ ఇన్ కామర్స్లో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎకనామిక్స్లో, లేదా మ్యాథమెటిక్స్లో. ఇలా స్పెసిఫైడ్గా ఉన్నటువంటి పోస్టులకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. సో అప్లికెంట్స్ హూ హ్యావ్ obtained requisite degrees through open universities, distance education mode are required to have recognized by the University Grants Commission లేదా AICTC. తర్వాత
లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో కానీ. సో ఈ మూడిట్లో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజ్ని రికగ్నైజ్ చేసి ఉండాలి. రికగ్నైజ్ చేయకపోతే అది వ్యాలిడ్ అవ్వదన్నమాట, అది వ్యాలిడ్ అవ్వదు. తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి డిఎస్పి పోస్ట్కి పోస్ట్ కోడ్ నెంబర్ 2 అండ్ నెంబర్ 9. సో హైట్ అనేటువంటిది 165 సెంటీమీటర్ల కంటే 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండకూడదు. అండ్ చెస్ట్ అనేటువంటిది కూడా 86.3 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. ఎప్పుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ యొక్క చెస్ట్ అనేది, ఇది కేవలం బాయ్స్కి మాత్రమే, అంటే మెన్ మాత్రమే ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు చెస్ట్. ఉమెన్కి లేదు, ఉమెన్కి హైట్ అండ్ వెయిట్ రెండు ఉన్నాయి. నౌ అదే మెన్ అయితే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 2 అండ్ నెంబర్ 9 ఈ రెండు పోస్టులకు అప్లై చేసేవాళ్ళు మీ హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉందా లేదా. ఈ రిలాక్సేషన్ అనేది కేవలం షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చారు. ఏంటంటే 164 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, అంటే కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చారు. అది కూడా ఎవరికి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఆ హైట్ మెయింటైన్ చేయాలి డిఎస్పి అవ్వాలి అనుకున్నట్టయితే. చెస్ట్లో కూడా వాళ్ళకి కొంత వెసులుబాటు 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ చెస్ట్ అనేటువంటిది 78 ఉంది ఊపిరి పీల్చుకోకముందు, ఊపిరి పీల్చుకున్న తర్వాత ఇన్హలేషన్ చేసుకున్న తర్వాత 88 వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే 10 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయ్యింది. సో మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఒక 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఎక్స్పాండ్ అయితే యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదనమాట. తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే డిఎస్పి జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా హైట్ అనేది 150 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అండ్ వెయిట్ అనేటువంటిది హైట్కి తగ్గట్టుగా ఉండాలి. మినిమం 45.5 కేజెస్ కంటే తక్కువ ఉండకూడదు ఈ యొక్క వెయిట్ అనేటువంటిది కూడా. తర్వాత ఐసైట్ స్టాండర్డ్స్ అనేటువంటివి, ఇది డిఎస్పి పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం చూసుకుంటే సరిపోతుంది, మిగతా వారికి అవసరం లేదనమాట. ఈ యొక్క ఐసైట్కి సంబంధించినటువంటిది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నౌ పోస్ట్ కోడ్ నెంబర్ 7, ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 7 వచ్చేసి జైళ్ళ శాఖలో సూపరింటెండెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హైట్ అనేది 167.6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. చెస్ట్ మెజర్మెంట్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు ఉన్నటువంటి పోస్టులానే ఉన్నాయి. అంటే జైళ్ళ శాఖకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అవ్వాలంటే హైట్ అనేటువంటిది ఇక్కడ మెజర్మెంట్ కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది, కొంచెం ఎక్కువ పెట్టారు హైట్. సో ఎవరైతే మనకి ఇక్కడ ఉమెన్ ఉన్నారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారో వారికి రిలాక్సేషన్ అనేది ఇచ్చారు 164 సెంటీమీటర్స్గా చెస్ట్ కూడా. తర్వాత రిజర్వేషన్స్ అనేటువంటివి యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతారు. అండ్ ఈవెన్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బీసీ రిజర్వేషన్ ఉంది, అయినా సరే అతను ఓపెన్ కేటగిరీకి ఉన్నటువంటి పోస్ట్కి సెలెక్ట్ అవుతాడు. ఓపెన్ కేటగిరీలో సరే అతన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నోట్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీబీడీస్ అండ్ హూ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. సో వేకెన్సీస్కి అందరి ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సరే కంపీట్ అవ్వచ్చు అనమాట. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్లీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గ్రూప్ 1 జాబ్స్లో కూడా స్పోర్ట్స్ కోటా అనేటువంటిది 2% కల్పించడం జరిగింది. అంటే ప్రతి 100 పోస్టులకి 2 పోస్టులు స్పోర్ట్స్ కోటా వారికి ఉంటాయి. 563 పోస్టులలో దాదాపుగా ఒక 11 పోస్టులు స్పోర్ట్స్ కోటా వారికి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మరి స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి అంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి గేమ్స్ ఆడి మెరిట్ సాధించినట్టయితే 3rd ప్లేస్, 2nd ప్లేస్, 1st ప్లేస్. ఉదాహరణకి మీరు 10th క్లాస్లో కానివ్వండి, లేదా డిగ్రీ కాలేజ్లో కానివ్వండి, లేదా బీటెక్లో కానివ్వండి, జోన్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఇంటర్ కాలేజియట్ జోన్స్ అని లేదా ఇంటర్ స్కూల్ జోన్స్ అని జరుగుతుంటాయి. ఆ జోన్స్లో పార్టిసిపేట్ చేస్తే సరిపోదు, మెరిట్ రావాలన్నమాట. సో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే. ఒకవేళ ఆ 11 మంది స్పోర్ట్స్ పర్సన్స్ లేరనుకోండి, ఆ పోస్టులు ఏం చేస్తారు అంటే జనరల్లో కలిపేస్తారు. అవి క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశమే లేదన్నమాట. ఓకేనా. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ మెరిటోరియస్ పర్సన్స్ 2% రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ దెమ్ స్టాండ్ ల్యాబ్స్డ్, అంటే అక్కడితో అయిపోతాయి, దాన్ని నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయరనమాట. సో క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఏపీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఏపీ స్టూడెంట్స్ కూడా సార్ మాకు ఓబీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్, సో ఇవన్నీ కూడా తెలంగాణ నోటిఫికేషన్కి పనిచేయవు.
కేవలం 5% ఆఫ్ పోస్టులు మాత్రమే అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఓపెన్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ 5% మాత్రమే ఏపీ వాళ్ళకైనా ఇతర రాష్ట్రాల వారికైనా అవకాశం కలిగి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. మిగతా రాష్ట్రాల్లో ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ తెలంగాణ నోటిఫికేషన్కి రాదనమాట. అందుకే లోకల్ రిజర్వేషన్ 95% అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్కి వాళ్ళకి ఓన్లీ 5% అనమాట. సో ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఉంటుంది. సో మల్టీ జోన్ మీ అప్లై చేసేటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా మీరు ఏ జోన్ కిందకి వస్తారో కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. సో మల్టీ జోన్ 1లో ఎన్ని జిల్లాలు వచ్చాయి. అండ్ ఇంకొక విషయం, మీరు అప్లికేషన్లో ఫిల్ చేయబోతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీ అడ్రస్ దగ్గర కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాల ప్రకారం మాత్రమే మీరు అడ్రస్ చేయాలి. ఉదాహరణకి గతంలో నిజామాబాద్ ఉండేది, ఇప్పుడు నిజామాబాద్ అనేది డివైడ్ అయింది. సో కొత్తగా ఏ జిల్లాలో మీరు ఉన్నారో ఆ జిల్లా ప్రకారం మాత్రమే అడ్రస్ ఇవ్వాలి. గతంలో ఈ యొక్క వరంగల్ హన్మకొండ అనేటువంటి డిస్టిక్, గతంలో హన్మకొండ అనేది వరంగల్లో ఉందనుకోండి. సో అప్పుడు వరంగల్ డిస్టికే, కానీ మీ స్కూల్ అనేది ఇప్పుడు హన్మకొండలో ఉంది. గతంలో మీరు చదివినటువంటి స్కూల్ ఇప్పుడు హన్మకొండలో ఉందంటే వరంగల్ డిస్టిక్ పెట్టకూడదు, హన్మకొండ డిస్టిక్ అని పెట్టాలన్నమాట. అంటే ప్రజెంట్ మీ స్కూల్ అనేది కూడా ఏ డిస్టిక్లో ఉందో నూతన జిల్లాల ప్రకారం మాత్రమే మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో దీని ప్రకారం కూడా రిజర్వేషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంపల్సరీగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ 95%లో మీరు ఉండాలి అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ స్టేట్లో చదివి ఉన్న వాళ్ళు మాత్రమైతేనే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో కొన్ని పర్టికులర్ ఏజెస్ ఏవైతే ఉన్నాయో, పోస్ట్ కోడ్ నెంబర్ 279 అంటే డిఎస్పీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు, అంతే. పోస్ట్ కోడ్ నెంబర్ 1, 3, 2 ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏజ్ 46 సంవత్సరాలు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కొంత ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రాస్తున్నారో, ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ వారు ఎలిజిబుల్ కాదు. సో అప్ టు 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎన్సీసీ 3 years. ఎన్సీసీ అంటే సి సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నా ఎలా అప్లై చేయాలి అంటే, గతంలో ఎవరైతే ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నారో సింపుల్గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు టీఎస్పీఎస్సీ ఐడి ఫిల్ చేసి పాస్వర్డ్ ఫిల్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అప్లై చేయాలి, ఫీజు ఏం పే చేయక్కర్లేదన్నమాట. ఓకే, నో నీడ్ టు పే ఫీజ్. సో ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. సో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు ఈ యొక్క టెస్ట్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి అప్లికేషన్లో ఫిల్ చేసుకోవాలి. ఆ విధంగా అప్లికేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నౌ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓఎంఆర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మీ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ వేరుగా పెట్టుకోవాలి. లేదు సిబిటీ టెస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఆఫ్ సెంటర్ సపరేట్గా ఇచ్చారు. ఎందుకంటే ఇంకా డిసైడ్ అవ్వాలా టీఎస్పీఎస్సీ ఓఎంఆర్లో పెట్టాలా లేదంటే ఇలా చేయాలని. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు చూస్తే 1:50 రేషియోలో తీస్తారు. అంటే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఒక జాబ్కి 50 మందిని తీస్తారు. అంటే 563 జాబ్స్ ఉన్నాయి ఇంటూ 50. సో ఇది జోనల్ వైజ్గా కూడా వస్తుంది అనమాట. మీ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 1లో 200 పోస్టులు ఉన్నాయి, 200 × 50 తీస్తారు. అంటే 10,000 మందిని తీస్తారు మల్టీ జోన్ 1లో. మిగతా పోస్టులు ఎక్కువ జోన్ 2లో ఉన్నాయనుకోండి, జోన్ 2లో ఎక్కువ మందిని తీస్తారు. సో 1:50 రేషియో అనేది మ్యాండేటరీ. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది 3 లాంగ్వేజ్లో జరుగుతుంది, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో. మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉపయోగం ఉండదు అనమాట. తర్వాత జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ నేచర్. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్స్లో కూడా, అంటే మెయిన్స్లో మీ పేపర్ని ఎప్పుడు కంపల్సరిగా ఒక 2 పేపర్లలో మంచి మార్కులు వచ్చి 3వ పేపర్లో 150 మార్కులకి కరెక్ట్గా 50 మార్కులే వచ్చాయనుకోండి, అంటే దట్ ఈస్ 1/3 ఆఫ్ ద పేపర్ అనమాట. సో 40% కంటే మార్కులు తక్కువ వస్తే మీ యొక్క మార్క్స్ని ఫర్దర్గా కన్సిడర్ చేయరు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత ఈ లీగల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా మనకు అనవసరం. అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి మాత్రం ఇక్కడ విషయం చెప్తున్నాను, వాళ్ళకి సపరేట్గా గవర్నమెంట్ అనేటువంటిది డిక్లేర్ చేస్తుంది ఏ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి. ఇక్కడ జోన్ వైజ్గా మీకు డిక్లేర్ చేశారు. జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 1లో ఓసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, జోన్ వైజ్గా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి సో నోటిఫికేషన్ అందుకే రిఫర్ చేయాలి మీ యొక్క. తర్వాత మెయిన్స్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు, టైమింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, ప్రిలిమ్స్ అనేది 2.5 గంటల వరకు సమయం ఉంటుంది. అంటే 150 minutes, 150 marks, 150 questions. సో నెగిటివ్ మార్క్స్ లేదు, కానీ నార్మలైజేషన్ పద్ధతిలో తీస్తారు ఒకవేళ సిబిటీ కండక్ట్ చేస్తే. తర్వాత మెయిన్స్ పేపర్ జనరల్ ఎస్సే అనేటువంటిది ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నా ప్రిలిమ్స్ కూడా ఇచ్చారు. ప్రిలిమ్స్ కూడా 13 pointsలో సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ చూసుకొని కూడా ఒకసారి మీరు థీమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గత 2 ప్రిలిమ్స్లో ఏ ఏరియాస్ నుంచి ప్రశ్నలు అడిగారు, సో అట్లా కూడా మీరు నాలెడ్జ్ అనేటువంటిది దాని ప్రకారం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సిలబస్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. నా సజెషన్ ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రిలిమ్స్ వరకు అది నోట్ చేసుకొని ఏ టాపిక్ నుంచి గత ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి క్వశ్చన్ నెంబర్ వేసుకోండి, అక్కడ సరిపోతుంది. అంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఆ విధంగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 ప్రిలిమ్స్ అయిపోయాయి కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత షెడ్యూల్ ఎవరు ఎస్సీలు ఎవరు ఎస్టీలు అంటే ఇక్కడ ఆ కులాల పేర్లు ఇచ్చారు. సో వాళ్ళైతేనే ఎస్సీగా కన్సిడర్ చేస్తారు. వేరే స్టేట్లో ఎస్సీ అయితే తెలంగాణ స్టేట్లో కూడా ఎస్సీగా కన్సిడర్ చేస్తారని అనుకోవద్దు. సో ఏ స్టేట్లో ఆ కేటగిరీ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది. తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ కూడా మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఈవెన్ ఓబీసీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి చూడండి, నెక్స్ట్ 4 అనేటువంటిది 2% రిజర్వేషన్స్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. ఈ గేమ్స్ అంటే దాదాపుగా 29 గేమ్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ 29 గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి మెరిట్ సంపాదించారో, మెరిట్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్లో మెరిట్ సంపాదించారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ ఇట్లా. సో ఇంటర్ కాలేజెడ్ గేమ్స్ కావచ్చు, జోన్స్ కావచ్చు, మీరు 10th క్లాస్లో స్కూల్ అబోవ్ 8th క్లాస్లో జరిగేటువంటి జోన్స్ ఉంటాయి కదా, వాటికైనా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో తర్వాత ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. సో ప్రతి క్యాండిడేట్ కూడా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మీకు అక్కడ అసలు ఇంకో విషయం చెప్పాలంటే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు అక్కడ నోటిఫికేషన్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయందే మీకు ఫర్దర్ అప్లికేషన్ ఆన్ అవ్వదు. సో నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్లో నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత అదంతా చదివిన తర్వాత అడుగుతుంది హ్యావ్ యూ రీడ్ ద కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అని. అక్కడ టిక్ పెట్టిన తర్వాతనే మనకు ఫర్దర్ డీటెయిల్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇవి ఇక్కడ చూడండి, యూజ్ బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్. ఏది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఆఫ్లైన్ టెస్ట్ అయితే కంపల్సరీగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనేటువంటిది యూజ్ చేయాలి బాల్ పాయింట్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనం ఏం చేస్తాం, సబ్మిట్ అయిపోయింది అనుకుంటాం. మన యొక్క కేటగిరీ తప్పుపడిందా లేదా మన ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్ పడిందా లేదా తప్పుపడిందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ పడ్డాయనుకోండి రౌండప్ చేసుకొని నీట్గా రాసుకోండి. ఎందుకు అంటే 23rd మార్చ్ నుంచి 27th మార్చ్ వరకు అప్లికేషన్ కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్స్ రోజున ఆ మిస్టేక్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ అనేవి సరిదిద్దుకోండి. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా, డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. అండ్ ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.